గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీపై గతంలో ఎంపీ రంజిత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. అయితే వాళ్ళు ఎన్ని నిందలు వేయాలని చూసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తేల్చి చెప్పారు. కానీ మారిన పరిస్థితుల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి కాంగ్రెస్ కు పట్టం కట్టడంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వ తప్పిదాలని దృష్టిలో పెట్టుకుని మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను చిక్కుల్లో పడేసేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నాయకుడు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై రేవంత్ రెడ్డి మిత్రుడిగా పేరొందిన మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్రెడ్డికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. జనవరి 17న ఎంపీ రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేశారని తెలిపారు. తమ పార్టీకి చెందిన నాయకులను ఎందుకు కలుస్తున్నావు, సర్పంచులతో ఎందుకు మాట్లాడుతున్నావంటూ అగౌరవంగా, అసభ్యకరంగా మాట్లాడారన్నారు కొండా విశ్వేశ్వర్రెడ్డి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి తీరుపై జనవరి 20న కొండా విశ్వేశ్వర్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ సతీష్ ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు చేసే విషయంలో న్యాయ సలహా తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగానే కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన నాంపల్లి కోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా సోమవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులు రంజిత్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 504 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో 2 నెలల్లో లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎంపీపై కేసు నమోదు అంశం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవలే బీఆర్ఎస్ కి చెందిన 4 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇది మరవక ముందే కేసీఆర్ కు ఎంపీ రంజిత్ రెడ్డి రూపంలో మరో ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. అయితే పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్లలో కొండాను దెబ్బ కొట్టాలంటే ప్రస్తుతం కాంగ్రెస్ హవా కొనసాగుతుండటంతో బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి హస్తం కండువా కప్పుకుంటే చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దింపనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ రంజిత్ రెడ్డి రేవంత్ గుటికి చేరితే కొండా విశ్వేశ్వర్రెడ్డికి బిగ్ షాక్ అనే చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.